అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఛాంబర్లో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లా జనసేనకు సంబంధించి కీలక అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంగోలు పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో బాలినేనితో పాటు ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి కూడా పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇంకా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చోటు చేస్తుందని కూడా తెలుస్తూ ఉంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అయితే కనుక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే భేటీ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ఒంగోలులో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు కూడా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక జిల్లా జనసేనకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటు ఒంగోలు పర్యటన వచ్చే నెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంగోలు పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి సైతం కూడా ఇటు పవన్ కళ్యాణ్ భేటీలో అయితే కనుక పాల్గొనడం కూడా జరుగుతుంది. అసలు అంటే ఈ యొక్క భేటీలో భాగంగా ఇటు ఆయన తనయుడిని సైతం తీసుకురావడం పట్ల అయితే కనుక ఒంగోలులో ఏం జరగబోతుందన్న దానిపై అయితే కనుక ఆసక్తి నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, వీటన్నిటితోటి కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి, పనితీరు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఏమైనా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక ఎంతో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక మరోవైపు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన ఛాంబర్ లో కలవడం పట్ల అయితే కనుక ఇటు ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.